పవర్ కమిషనర్ సబబే ఓకే ఇది అయిపోయింది. సీతక్కకు హోంశాఖ మీడియాతో మంత్రి దామోదర రాజనరసింహ చిట్ చేసిన త్వరలో మంత్రివర్గ విస్తరణ, శాఖలు మార్చే అవకాశం, రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ కేబినెట్లోకి వచ్చే ఛాన్సు, నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి, ముదిరాజుల నుంచి మరొకరికి చోటు, రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్తగా చేరిన వారికి మంత్రివర్గంలో చోటు ఉంటుందని మన దామోదర్ రాజనరసింహ సార్ అంటున్నాడు, హెల్త్ మినిస్టర్. ఇప్పుడు నేడో రేపు కాంగ్రెస్లోకి 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్సీతో సంప్రదింపులు, మండలి బలం పెంచుకునే దిశగా వ్యూహాలు. ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి అన్నా రాహుల్ గాంధీ చెప్పు, మీరు రాజ్యాంగం కాపాడుతున్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్లో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నేడు లేదా రేపే చేరే అవకాశం ఉందనే సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంలో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, వారి చేరికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చాయంట. రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్తగా 5-6 కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. శాఖల మార్పులకు సైతం అవకాశం ఉంటుందని అన్నారు. కీలకమైన హోంశాఖ మంత్రి పదవి ప్రస్తుతం మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వ్యవహరిస్తున్న సీతక్కకి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో తన నివాసంలో సోమవారం మంత్రి దామోదర్ రాజనరసింహ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 5-6 కొత్తగా చోటు దక్కనుందని వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో కుల సమీకరణాల ఆధారంగా ఓ ముదిరాజుకు రెడ్డికి సైతం స్థానం ఉంటుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని, హైదరాబాద్ నుంచి దానం నాగేంద్రకు చోటు కల్పించే ఆస్కారం ఉంటుందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మరొకరికి చోటు దక్కనున్నదని చెప్పినారు. పార్టీ మారిన వారికి మంత్రివర్గం చోటు ఇవ్వద్దని అప్పటికీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో బయట నుంచి వచ్చే వారికి సైతం మంత్రివర్గం చోటు దక్కుతున్నాడు. ఈడ ఏమంటున్నాడు, ఇక నల్గొండ జిల్లాకు 3 ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తారట. వాళ్ళన్న వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఒక్క జిల్లాకు 3 పోయాయి, మిగతా జిల్లాలకు అసలు లేవు. ఇప్పుడు నిజామాబాద్కు, ఉమ్మడి నిజామాబాద్ పోచారం శ్రీనివాసరావు ఇంకోటి జీవన్ రెడ్డికి, ఆ ఇద్దరికి ఎవరికి ఇస్తారో తెలియదు. మళ్ళీ రెడ్డికే. మిగతా బీసీలు ఉన్నారు, బీసీలకు ఇవ్వండి. 54-55% మంది బీసీలు ఉన్నారు, బీసీలకు ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీలోకి ఇచ్చినట్టు కూడా ఇవ్వలేకపోతున్నారు మీరు, ఏదో మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టుగా.